హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. బెంగళూరుకి చెందినటువంటి కంటెంట్ మార్కెటింగ్ సంస్థ CEO అనురాధ తివారీ తన కండరపుష్టిని ప్రదర్శిస్తూ ఒక ఫోటోని దిగి సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. కింద బ్రాహ్మిన్ జీన్ అంటూ ఒక క్యాప్షన్ పెట్టారు. ఇప్పుడు దాన్ని చాలామంది నెటిజన్లు కొంతమంది ప్రశంసిస్తూ ఉన్నారు, మరికొంతమంది విమర్శిస్తూ ఉన్నారు. ఈ కులం అనే ఒక టాపిక్ని ఎందుకు తీసుకొస్తున్నారంటూ విమర్శిస్తూ ఉన్నారు. మరి ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు. సో మ్యామ్ అడిగి మరి విషయాలు తెలుసుకుందాం. మ్యామ్ నమస్కారం. మ్యామ్ నమస్తే. అనురాధ తివారీ బెంగళూరుకి చెందినటువంటి ఒక కంటెంట్ మార్కెటింగ్ సంస్థ CEO. ఆవిడే ఒక సరదాగా తీసినటువంటి ఫోటోని సోషల్ మీడియా వేదికగా పంచుకొని కింద క్యాప్షన్ పెట్టడం జరిగింది, బ్రాహ్మిన్ జీన్ అని. ఇప్పుడు దాన్ని కొంతమంది సపోర్ట్ చేస్తుంటే మరికొంతమంది విమర్శిస్తూ ఉన్నారు. మరి ఈ విమర్శకులకి కానీ సపోర్టర్స్కి కానీ అసలు ఏ కోణంలో చూడొచ్చు దీన్ని? ఇప్పుడు అనురాధ తివారీ తను సరదాగా ఒక పోస్ట్ చేశారు. ఆవిడ కొబ్బరి నీళ్ళు తాగుతూ అక్కడ నిల్చుని తన చేతి అంటే ఈ కండల్ని ప్రదర్శిస్తూ బ్రాహ్మిన్ జీన్ అన్నారు. అంటే వాట్ డస్ ఇట్ మీన్? ఏముంది అందులో? అంటే మేబీ షీఈ్ ఎ వెజిటేరియన్. ఎస్, నేను వెజిటేరియన్ అయినప్పటికీ నాకు ఇవి ఉన్నాయి, ఇది నా బ్రాహ్మిన్ జీన్ అని చెప్పింది. దానికి ఉలిక్కిపట్టం ఎందుకండి? ఇప్పుడు అభిప్రాయాలు వ్యక్తపరచడంలో తప్పు లేదు కదా. ఇప్పుడు క్యాస్ట్ అనేది తీసుకొచ్చారు అని అంటున్నారు, మీరు న్యూ జ్యూస్ అని అడుగుతున్నారు. అదేం కాదు. మీరు అంత దూరం ఎందుకు వెళ్తారు? మీకు రిజర్వేషన్స్లో క్యాస్ట్ కావాలి. కేంద్రం ఏదైనా కూడా క్యాస్ట్ లేకుండా ఉంటుందా? ఎలక్షన్స్లో మీకు క్యాస్ట్ కావాలి, క్యాస్ట్ ప్రకారం ఓట్లు కావాలి. ఫలానా క్యాస్ట్ వాళ్ళు ఇంత పర్సంటేజ్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇన్ని సీట్లు ఇవ్వాలి. మరి ఇప్పుడు అవన్నీ అడగకండి, అసలు క్యాస్ట్ తీసుకురాకండి, మెరిట్ మీద వెళ్ళండి, రిజర్వేషన్స్ ఇవ్వండి. రిజర్వేషన్స్ గురించి ఎవరు మాట్లాడటంలే. అదే ఆవిడ చెప్పారు, నాకు 95% వస్తే నాకు కావాల్సిన చోటు సీట్ రాలేదు, వేరే 60% వచ్చిన వాళ్ళకి వచ్చింది అని. మరి అది అనిపిస్తుంది వాళ్ళకి ఆ డిస్క్రిమినేషన్ చూసినప్పుడు. ఇప్పుడు మీరు ప్రతి చోట క్యాస్ట్ మాట్లాడతారు, రిజర్వేషన్స్ అంటారు. మీకు తెలుసా, ఒక స్నేహితుడు ఒక 2 years బ్యాక్ 1.5 year బ్యాక్ వాళ్ళ ఇంటికి వెళ్తే మేము ఫలానా వాళ్ళం కదా అన్నాడు. నేనన్నా అదేంటి అంటే, అవును మరి మా కులాన్ని మేము చెప్పుకోకపోతే ఎట్లా అనేసి నేను షాక్. నన్ను నేను చెప్పుకుంటానని కాదు అక్కడ. అసలు క్యాస్ట్ ఎందుకు జర్నలిజంలో? కానీ జర్నలిజంలో క్యాస్ట్ లేకుండా ఉందా? క్యాస్ట్ బేస్డ్ కాకుండా ఏ సంస్థలు నడుస్తున్నాయి చెప్పమనండి. కాబట్టి ఆ అమ్మాయి సరదాగా పెట్టిన పోస్ట్కి అందరూ ఎందుకు అంత సీరియస్ అవుతారు? అఫ్కోర్స్ జీన్స్ లేకుండా మనిషి ఉంటాడా? అది మేబీ అవి ఆ జీన్స్ ప్యూరా కాదా అనేది మీరు టెస్ట్ చేసుకోవడంలో ఉంటుంది. ఏది కూడా ప్యూర్ కాదు, అది అందరికీ తెలుసు. పెళ్లి చేసుకోవడానికి బ్రాహ్మణ అమ్మాయి కావాలి. మీరు చూడండి కావాలంటే. ఇప్పుడు మాకు అసలు క్యాస్ట్ లేదు, మేము దేవుణ్ణి నమ్మము అన్నవాళ్ళు బ్రాహ్మణ పిల్లల్ని ఇంటికి కోడలుగా తెచ్చుకున్నారు. రాజకీయాల్లో సలహాదారులు కావాలి బ్రాహ్మిన్స్. మీకు తెలుసా, ఒకప్పుడు లెక్కలు చూసేది బ్రాహ్మిన్సే. ఎందుకంటే వాళ్ళు కరెక్ట్గా ఉంటారని, లెక్కల దగ్గర స్ట్రిక్ట్గా ఉంటారు. మీరు ఎక్కడైనా చూడండి, పేద బ్రాహ్మణుడు అంటారు స్టార్టింగే. మీకు కథ తీసుకోండి, ఏది తీసుకోండి, మీరు పేద బ్రాహ్మణుడు అనే మొదలవుతుంది. ఎందుకని? వాళ్ళు విద్యకి ఇంపార్టెన్స్ ఇస్తారు తప్ప డబ్బుకి ఇవ్వరు. అంటే ఇక్కడ ఎందుకు చెప్పుకుంటున్నామంటే, ఆ అమ్మాయి చెప్పుకుంటే తప్పేంటి, నేను బ్రాహ్మణ్ అని అనుకుందాము. వాట్స్ రాంగ్ ఇన్ ఇట్? మీరు ఇప్పుడు జీన్స్ చూసుకోకుండా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారా? ఎందుకు అంగవైకల్యం ఉన్న పిల్లలు పుడతారు? ఇటు 7 తరాలు అటు 7 తరాలు ఎందుకు చూడమన్నారు? ఎందుకు పెళ్ళిళ్ళు విఫలం అవుతున్నాయి? అంటే మీరు అనొచ్చు, అంటే కుదిర్చిన పెళ్ళిళ్ళు అన్న సవ్యంగా ఉన్నాయని. అక్కడ బ్లడ్ చూస్తారు, బ్లడ్ గ్రూప్స్ చూసుకుని పెళ్లి చేసుకోవాలి. బ్లడ్ గ్రూప్స్ ఎందుకు చూస్తున్నాం మనం? జీన్స్ అంటే ఏంటి? అక్కడి నుంచేగా వస్తుంది. ఇప్పుడు మనం ఇన్ని రీసెర్చ్లు ఎందుకు చేస్తున్నాం? మనం రీసెర్చ్ చేశాకే కదా ఈ జీన్స్ ఇది. మనం అన్నింటికీ కూడా ఇప్పుడు మనకు ఒకటి కనిపెట్టాలంటే జీన్స్ కావాలి కదండి. జీన్స్ లేకుండా ఏదైనా కనిపెడతారా వీళ్ళు? మరి మనుషుల దాకా వచ్చేసరికి ఆవిడ అనురాధ తివారీ పెట్టిందని ఎందుకు గగ్గోలు పెడుతున్నారు? మీకు నచ్చకపోతే వదిలేయండి. రిజర్వేషన్స్ ఇచ్చుకోండి, ఆర్థికంగా వెనకబడ్డ వాళ్ళకి ఇచ్చుకోండి. ఈరోజు మీరు సెన్సస్ తీస్తే ఎవరు ఉన్నతంగా ఉన్నారు, మతం కూడా కావచ్చు, మనకు తెలియదు. ఏ మతం వాళ్ళు ఎక్కువ పర్సంటేజ్ ఉన్నారు, ఏ మతం వాళ్ళు తక్కువ ఉన్నారు, ఏ క్యాస్ట్ వాళ్ళు తక్కువ ఉన్నారు,
అవన్నీ బయటకు వస్తాయి. ఇప్పుడు ఎలాగ కులగణని అడిగారు కదా, కాబట్టి ఇవాళ అనురాధ తివారీ ఏదైతే చేశారో వ్యాఖ్య, దాన్ని తప్పు పట్టాల్సిన పని లేదు అన్నది నా ఉద్దేశం. థ్యాంక్ యూ.